7 జిల్లాల్లోనూ 100 సెంటీమీటర్ల వాన. ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీమీటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 80 సెంటీమీటర్లు నమోదు. సంగారెడ్డి మినహా రాష్ట్రమంతటా సగటు కంటే ఎక్కువ వానలు. కరువు జిల్లా పాలమూరులోనూ రికార్డ్ స్థాయిలో వర్షాలు. ఇక చూడు, వరదలు ఇప్పుడు ములుగులోనే ఎక్కువ వచ్చినాయి కదా. ములుగు అంటే సీతక్క గారు కదా. సీతక్క ఏం చెప్తాను చూడు. ఇక మీరు సీతక్క వరదలు కొట్టుకపోయి ప్రజలు చస్తా అంటే సీతక్క కావాల్సిందేదో చూడు. ఫోటో తీపించుకొని తమ్మి ఫోటో మంచిగా వచ్చిందా తమ్మి అని చూస్తాను. గట్టున్నది సీతక్క. అంటే సీతక్కకు ఫోటోలో పిచ్చి పోతలేదు. కొట్టిన పోరగాడు చూపెడతాడు, అక్క స్టిల్ సూపర్ వచ్చింది అక్క, కొంచెం గిట్ల పెట్టుర్రు అక్క, కొంచెం ఇట్లా అరుంధతి లెక్క గిట్ల ఒక స్టిల్ పెట్టుర్రు అక్క, తర్వాత జేజమ్మ లెక్క ఒక స్టిల్ పెట్టుర్రు అక్క, ఇట్లా పెట్టుర్రు అక్క, మంచి మంచి స్టిల్స్ పెట్టాలి అక్క మీరు అని. మరి అక్క చెప్తే పోరడు తీస్తాడో పోరడే చెప్పి మరి అక్కని తీస్తాడో అర్థమవుతుంది. సీతక్క ఫోటోల సీతక్క, మంత్రి సీతక్క కాదు, ఫోటోల సీతక్క. గింత ముందున్నోళ్ళు ఫోటోలు తీస్తారని తెలియదు ఆ సీతక్క గారు. ఇప్పుడు మొత్తం ఇదే ట్రోలింగ్ జరుగుతుంది. నువ్వు ఫోటోలు ఇట్లా తీపించుకుంటావు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇట్లనే పావు కిలో టమాటా, పావు కిలో చింతపండు, పావు కిలో ఈ కందిపప్పు, ఉప్పులు పప్పులు తీసుకపోయి ముత్యం అంతా పెట్టి ఇక ప్రచారం బోలెడంతా చేయించుకునే సీతక్క అని ఒక ఇటువంటి వాటి వాళ్ళని ఇక్కడికి వచ్చింది సీతక్క. ఎంత పని అయిపోయా సీతక్క, దొరికిపోయా ఫోటో దొరికిపోయా. నువ్వు ఫోటోలు తీపించుకుంటావని అందరికీ వెళ్ళిపోయా. ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా గిదే ఫోటో కనబడుతుంది. ఏ ఫేస్బుక్లో చూసినా అక్క ఫోటో మంచిగా వచ్చిందా అని పెడతాను క్యాప్షన్. అక్క బ్రహ్మాండంగా వచ్చింది అక్క ఫోటో పోజు అని పెడతాను. ఎట్లా సీతక్క, ప్రజలు ఆగమాగంలో ఉంటే నువ్వేమో ఫోటోలు ఈ ఫోటోలు పిచ్చేది సీతక్క. పోయి మళ్ళా నీ బ్యాడ్ లక్ ఏమో, నీ దరిద్రమేమో, నీ జిల్లాలోనే నువ్వు మంత్రిగా ఉన్న జిల్లాలోనే నువ్వు పోటీ చేసే జిల్లాలోనే అత్యధికమైన వర్షం పడ్డది. 139 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఆగమాగమై ఉండొచ్చు నీ జిల్లా మొత్తం. అది ఇడిచిపెట్టి వీళ్ళతో తిరుగుతా అంటే సీతక్కను. ములుగులో సహాయక చర్యల్లో పాల్గొని అప్పుడు ఎట్లా చేసినావు అక్క నువ్వు? మొత్తం ఇట్లా వరదకే అడ్డం ఉన్నట్టు నిలబడ్డావు. ఇట్లా ఎటుబాయక్క స్ఫూర్తి, ఎటుబాయ పనితనం? సన్యాసుల దంట పడితే సన్యాసులు అయినట్టు ఏందక్క ఇది? అప్పుడు మొత్తమే ఆ కాలువలో దిగి ఆ బ్రిడ్జిని పట్టుకొని ఇట్టుంటే ఫోటో కొట్టా. వరదకు అడ్డం నిలబడ్డ సీతక్క అని ఒక పెద్ద ఫోటో వేసా. ఇప్పుడు ఏం చేసింది సీతక్క? మంచిగా రెడీ అయ్యి వీళ్ళతో పోయి ఫోటోలు దిగుతుంది ఆడ. ఇక్కడికి వచ్చింది ఆ సీతక్క గారు. సీతక్క